వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం కన్నెలూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత 3 నెలలకు 1000 రూపాయల చొప్పున కలిపి మొత్తం 7000 రూపాయలకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మరుసటి నెల నుంచి 4000 రూపాయల పెన్షన్ ఇంటింటికి వెళ్లి సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేస్తామన్నారు. సీఎం అయ్యే ముందరగా నేను ఒక 5 గ్యారంటీ పథకాల్లో భాగంగా ఈరోజు ఇచ్చేది మీ ఇంటి దగ్గరికే పెన్షన్లు. ముందు పెన్షన్ ఎంత ఉన్నదో ఒకటి చెప్పగలరమ్మా? ముందు ఈ ప్రభుత్వం రానప్పుడు ఎంత పెన్షన్ ఉన్నది? ఎన్ని రూపాయలు? 3000 రూపాయలు. ఇప్పుడు ఏం ప్రకటించారు ప్రభుత్వము? మేము అధికారంలోకి వస్తే 4000. 4000 తోడు ఒక 3 నెలలది, ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి పొద్దు జూలై 1. కాబట్టి 3 నెలలది ఒక పెన్షన్ 4000, ఇది ఒక 3000. ఎంత ఇప్పుడు? 7000 రూపాయలు. ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో 40,000 ఉన్నాయి. ఈ రాష్ట్రానికి 65 లక్షలు. ఈ రాష్ట్రానికి 65 లక్షల పెన్షన్లు, 4,400 కోట్లు, 1,500 కోట్లు అదనపు ఖర్చు నెల నెల. అంటే సంవత్సరానికి 18,000 కోట్ల ఖర్చు. కొన్ని పెన్షన్లు వికలాంగులకైతే మొన్నటి వరకు 3,000 ఉండేది. ఇప్పుడు ఇది ఎంత చేశారు? 6,000.